హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే కొత్త హెచ్‌డీ సెటప్ బాక్స్ అయితే మనకి వచ్చిందండి మళ్ళీ. అంటే బాక్స్ అయితే మారిందండి. ఇది చూస్తున్నట్టయితే చాలా చిన్నది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు వీడియోలో అయితే కొంచెం పెద్దగా కనిపించొచ్చు. ఈ బాక్స్ అయితే చాలా అయితే చిన్నగా ఉంది. జస్ట్ మీకు ఇక్కడ నా వేలైతే చూపిస్తున్నాను చూడండి. చాలా అయితే చిన్నగా ఉంది. జస్ట్ ఒక చూపుడు వేలంత కొంచెం అంతే, సుమారుగా పొడవైతే ఉంది అంతే, అంత మించి అయితే లేదు. మీరు చూస్తున్నట్టయితే ఈ బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేద్దామండి. అన్బాక్స్ చేసిన తర్వాత అక్కడ చూసిన తర్వాత దీన్ని టీవీ కూడా కనెక్ట్ చేస్తాను. అక్కడైతే కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మరొక వీడియోలో ఈ బాక్స్ మనం కస్టమర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత పిక్చర్ కోడ్ అయితే చూద్దామండి. బాక్స్ అయితే చాలా చిన్నగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దామండి. బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సేమ్ గతంలో మనకి ఎలాగైతే బాక్స్లు అయితే వచ్చాయో సేమ్ అలాగే ఉంది. లోగో ఇక్కడ టాటా ప్లే ఎషియన్ ఉంది. ఇక్కడ సేమ్ బ్యాక్ సైడ్ చూసినా ఇక్కడ చూసినా ఎలా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందులో కంటెంట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎస్టీబీ స్టాండర్డ్ సెటప్ బాక్స్ అయితే మనకి ఒకటని చూపిస్తున్నారు. పవర్ అడాప్టర్ ఒకటి, రిమోట్ ఒకటి, AAA 1.5 వాట్స్ బ్యాటరీస్ రెండు అయితే ఉన్నాయండి. హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి. మొత్తం బాక్స్లోనే అయితే ఇవి. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం అండి బాక్స్ నేను చూడలేదు. నేను బాక్స్ తెచ్చి నేను ఓపెన్ చేద్దామని సరే చేయలేదు. ఇప్పుడైతే మీ ముందు ఓపెన్ చేస్తాను. బాక్స్ అయితే ఓపెన్ చేద్దామండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పేపర్ వర్క్ అయితే సేమ్ ఇలాగే ఉంటుందండి. అడాప్టర్ కూడా సేమ్ ఏదండి, పాతది మనకి ఎలా వచ్చిందో పాత సెటప్ బాక్స్లో సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ మీకు టాటా ప్లే రిమోట్ ఏదైతే ఉందో సేమ్ గతంలో ఏ బాక్స్లకి ఏదైతే రిమోట్ వచ్చిందో అదే రిమోట్ వస్తుంది. కింద మీకు బాక్స్ పక్కన పెడదాం. కింద హెచ్డిఎంఐ కేబుల్ కూడా సేమ్ గతంలో ఏదైతే వచ్చిందో అదైతే వస్తుందండి. బాక్స్ పక్కన పెడదామండి. ఇప్పుడు సెటప్ బాక్స్ చూద్దామండి. చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా ఉందండి. జస్ట్ మీకు మన చూపుడు వేలు పక్కన ఏదైతే ఉందో ఆ వేలంత పొడవు మాత్రం ఉంది. చాలా చిన్నగా ఉంది. ఇక్కడ హెచ్డిఎన్ అయితే ఉందండి. మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ హెచ్డిఎన్ ఉంది. హెచ్డి సెటప్ బాక్స్, అలాగే స్టాండ్ బై, రిమోట్, అలర్ట్ అని, అలాగే ఇక్కడ టాటా ప్లే లోగో ఉంది. చాలా చిన్నదండి. ఇటు సైడ్ అయితే ఏమీ లేదు, ఇటు సైడ్ ఏమీ లేదు. బ్యాక్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే అండి ఇక్కడ అడాప్టర్ మనకి ఏదైతే ఇచ్చారో వాళ్ళు అది కనెక్ట్ చేసుకోవడానికి, తర్వాత యూఎస్బీ అనేది మనకి అంత యూజ్ అయితే కాదు. ఇక్కడ హెచ్డిఎంఐ పెట్టుకోవడానికి కేబుల్ అయితే మనకి ఒక పోర్ట్ అయితే ఉందండి. అలాగే ఏవి పోర్ట్ అనేది ఒకసారి మార్చారండి. గతంలో మనకి ఈ ఏవి పోర్ట్ అనేది మనకి 3 కలర్స్లో ఇక్కడ 3 టైపులో మనకి ఇచ్చేవారు. 3+3 మనకి పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడైతే ఏవి అవుట్ అనేది 3+1 అలాగే, అంటే టీవీకి మీకు 3 పక్కల 3 పిన్స్ అయితే వస్తాయి ఏవి జాక్స్. ఇక్కడైతే సింగిల్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే మారింది. సేమ్ ఇక్కడ డిష్ యాంటీనా దగ్గర వచ్చిన ఏదైతే ఉందో సేమ్ అక్కడ హ్యాస్టీస్ అలాగ ఉంది. బాక్స్ అయితే చాలా చిన్నగా ఉందండి. చూస్తున్నట్టయితే చాలా చిన్నగా ఉంది. గతంలో మనకి ఇలాగ వచ్చేది బాక్సు. ఇప్పుడు దీని పక్కన పెట్టి చూస్తే ఇంత చిన్నగా ఉంది. ఇంతకుముందు మనకి ఇంకా పాత బాక్స్ చూసుకున్నట్టయితే ఇది పాత బాక్స్ అండి. దీని పక్కన పెట్టి చూస్తే ఇంత చిన్నగా ఉందండి. ఇది బాక్స్ అయితే మన టీవీకి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనండి. బాక్స్ అయితే పెడదామండి. ఇక్కడ బాక్స్ చూస్తున్నట్టయితే మీరు మన ఇందాక అన్బాక్స్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ అయితే పెడదాం. ఫస్ట్ అయితే మనం శాటిలైట్ డిష్ యాంటీనా తెచ్చిన వైర్ ఏదైతే ఉందో అది బిగించాను. చూస్తున్నట్టయితే నెక్స్ట్ హెచ్డిఎంఐ కేబుల్ పెడతాం. హెచ్డిఎంఐ కేబుల్ పెట్టానండి. తర్వాత పవర్ అడాప్టర్ ఏది డీసీ ఏది ఇచ్చారు అది కూడా పెట్టాను. 3 పెట్టేసానండి. ఇప్పుడైతే
ఆన్ చేద్దాం టీవీ. బాక్స్ చిన్నది కావడం వల్ల చూస్తుంది. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది పాతకాలంది. ఇది ఇంతకుముందు టాటా ప్లేలో సేమ్ ఇలా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా వేలు ఎంత ఉందో అంత పొడవే ఉంది ఇక్కడ. ఓకేనండి, టీవీ అయితే ఆన్ చేద్దాం. బాక్స్ ఆన్ అయింది. మీకు వీడియోలో అయితే బాక్స్ పెద్దగా కనిపిస్తుంది, కానీ బయటకు వస్తే చాలా చిన్నగా ఉంటుంది బాక్స్ అయితేని. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ సేమ్ మనకి గతంలో హెచ్డి సెటప్ బాక్స్ ఎలాగైతే మనకి చూపిస్తున్నారో సేమ్ అయితే అలాగే ఉంది. అక్కడైతే బాక్స్ అయితే ఆన్ అయింది. మీకు చూస్తున్నట్టయితే బాక్స్ ఆన్లో ఉంది. ఇక్కడ సేమ్ మనం హెచ్డి టాటా ప్లే రిమోట్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్గా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఇది యాక్టివేషన్ బాక్స్ కాదండి, మీరు గమనించాలి. ఎందుకంటే ఇంకా యాక్టివేషన్ కాలేని బాక్స్ ఇది. నేను కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ యాక్టివేషన్ చేసిన తర్వాత అక్కడ పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మనం కనెక్ట్ చేసి సేమ్ డిఫాల్ట్గా సెట్టింగ్స్ అలాగే ఉన్నాయా లేదంటే చేంజ్ చేయలేదు గురించి చూద్దాం. ఇంగ్లీష్, అలాగే ఎల్ఎన్బి. ఇది మీరు సింగిల్ డిష్ ఉన్నట్టయితే, సింగిల్ బాక్స్ ఉన్నట్టయితే ఎల్ఎంబిలో పెట్టుకుంటే సరిపోతుంది. డిఫాల్ట్గా మనకి జీసాట్ 30 TB20 హోమ్లోనే మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్క్రీన్. అలాగే సిగ్నల్ కూడా 14 dB అనేది ఖచ్చితంగా ఉండాలండి, అంతకుమించి ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 14 dB ఇక్కడ చూపిస్తుంది. ఇది యాక్టివేషన్ బాక్స్ కాదండి, మనకి ఛానల్స్ అయితే ఏమి రావు. మరొకసారి చెప్తున్నాను, ఛానల్స్ మనకి కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బాక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ డిష్ యాంటీనా బిగించిన తర్వాత మనకి ఛానల్స్ ఎలా వస్తున్నాయి, ఏ క్వాలిటీలో ఉన్నాయని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ సెటప్ అయితే మనం ఇక్కడ బాక్స్ ఎలా ఉందని దాని గురించి మాత్రం చూస్తున్నాను. 17 सितंबर टाटा प्ले आराधना पर ट्यून इन करें 1051 टाटा प्ले आराधना. పిక్చర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి, కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా నాకైతే కనిపిస్తుంది. చూడాలి, ఎందుకంటే ఇది యాక్టివేషన్ బాక్స్ కాదు కాబట్టి మనకి తెలియదు. డెమో ఛానల్ మాత్రం వస్తుందండి, డెమో ఛానల్ మాత్రం వస్తుందండి. మీకు ఛానల్స్ అయితే రావు. సేమ్ యూజర్ సెట్టింగ్స్ అలాగే అన్నీ ఒకేలా ఉన్నాయా సరే చూద్దాం ఒకసారి అండి. సెట్టింగ్స్, మనకి సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉన్నాయి అలాగే ఉన్నాయండి. వ్యూ రిమైండర్స్, హెల్ప్, పేరెంటల్ కంట్రోల్, యూజర్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్లో సిస్టమ్ డీటెయిల్స్, ఏ మోడల్స్, పవర్ సేవర్ సెట్టింగ్స్, సిగ్నల్ టెస్ట్, మాస్టర్. ఆల్మోస్ట్ పాత సెటప్ బాక్స్లో మనకి ఏదైతే చూపిస్తున్నారో సెట్టింగ్స్ అన్నీ అవే ఉన్నాయండి, ఏది కూడా మారలేదు. అయితే చూసారు, అలాగే ఇక్కడ టీవీ కూడా కనెక్ట్ చేశాను. బాక్స్ అయితే మనం అక్కడ పిక్చరు అయితే యాక్టివేషన్ బాక్స్ అయితే కాదు, మీరు గమనించాలి, ఇదైతే యాక్టివేషన్ బాక్స్ అయితే కాదు. తర్వాత మనం కస్టమర్ ఇంటికి వెళ్ళి ఈ బాక్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం అయితే బాక్స్ అయితే మారుతూ హెచ్డి సెటప్ బాక్స్ అనేది ఇంత చిన్నగా రావడం ఇదే ఫస్ట్ టైం అండి. గతంలో మనకి టాటా ప్లే కావచ్చు, టాటా స్కై కావచ్చు, బాక్స్లు అయితే మనకి చిన్నవి చూసాం, పెద్దవి చూసాం, సైజులు అయితే మారుతూ వచ్చాయి. మీకు అన్బాక్సింగ్ కూడా చూసాను, మీకు చూపించాను. బాక్స్ అది కంపేర్ చేస్తూ అక్కడ పక్కన పెట్టి బాక్స్ అయితే చూపించాను. కానీ ఇది ఇంత చిన్నగా రావడం అనేది ఫస్ట్ టైం అండి బాక్స్ అయితే నేను అక్కడ మీకు టీవీలో కనెక్ట్ చేసే ముందు చూపించాను మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది. అక్కడైతే పర్వాలేదు. ఇంతకుముందు టాటా ప్లేలో ఏదైతే బాక్స్లో ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో, ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో సేమ్ అలాగే యాజ్ ఈజ్ కనిపిస్తుంది. అంటే దీనికి మనం యాక్టివేషన్ అయిన తర్వాత మనం ఛాన్స్ పెట్టి చూడాలి. ఛాన్స్ పెట్టి చూసిన తర్వాత మనం అక్కడ చెక్ చేయాలి యాక్టివ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అంటే. అలాగే మనం ఇంటర్ఫేస్ సేమ్ అయితే ఉంది, ఇంటర్ఫేస్ సేమ్ అయితే ఉందండి. కొంచెం ట్యూనింగ్ చేసినప్పుడు ఛాన్స్ ఎలాగ మారుతున్నాయి, అలాగే సాటిలైట్ కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా వస్తుంది, ఇంకా రకరకాలు అయితే మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ మన ఛానల్స్ వచ్చినప్పుడు చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టు ఈ బాక్స్లో మనకి ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మళ్ళీ చెప్తుందండి, HDMI పోర్ట్స్ సేమ్ అయితే ఉంది. అలాగే పవర్ అడాప్టర్, DC అడాప్టర్ ఏదైతే ఉందో పవర్ సప్లై సేమ్ అయితే ఒకేలా ఉంది. మన సాటిలైట్ నుంచి, మన డిష్ యాంటీనా నుంచి సాటిలైట్ వైర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, సేమ్ అయితే అలాగే ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఏవి పోర్ట్స్, ఏవి జాక్స్ సంబంధించిన జాక్స్ అయితే ఉన్నాయో అవి అయితే 3 జాక్స్ కింద వచ్చే గతంలో మనకి బాక్స్కి అయితే.
ఇక్కడైతే సింగిల్ ఏవి అవుట్ అని ఒక జాక్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి మీరు 3+1 ఏదైతే ఉందో మీ టీవీకి 3 కలర్స్ ఉంచే జాక్స్ పెట్టుకుని ఇక్కడ 3 జాక్స్ వచ్చేలాగా ఒక సింగిల్ లాక్ అయితే ఉంటుందండి. 3+1 ఉంటుంది దాన్ని. అలా పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. అంటే ఈ ఎస్డి స్టాండర్డ్ టీవీ ఉన్నట్టయితే మీకు సిఐటి టీవీ ఉన్నట్టయితే అలా పెట్టుకోవాలి. లేదు మీకు అనుకుంటే హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకొని మీరు చూసేయచ్చు. బాక్స్ అయితే చూడడానికి అయితే చాలా చిన్నగా ఉందండి. చూద్దామండి నెక్స్ట్ వీడియోలో మనం ఈ బాక్స్ కనెక్ట్ చేసి పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, ఎలా అన్ని మరికొన్ని విషయాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాక్స్ అయితే నేను ఇక్కడ అన్బాక్స్ చేసి మీకు అలాగే టీవీ కనెక్ట్ చేసి చూపించాను. అంతే, ఇంకా ఛానల్స్ అయితే చెక్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో మనం ఛానల్స్ చెక్ చేద్దాం. అప్పుడైతే మనం పూర్తిగా అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.